ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అన్నది జనరల్గా హోస్ట్ కంట్రీ ప్రపోజ్ చేస్తుంది వేరియస్ కంట్రీస్ తోటి, ఎస్పెషల్లీ ఫ్రెండ్లీ కంట్రీస్ తోటి. అటువంటిది ఇండియా ప్రపోజ్ చేస్తుంది కొన్ని సంవత్సరాలుగా, అటు అరేబియన్ సీలోను ఇటు బే ఆఫ్ బెంగాల్లోను. ఇది ఫ్రెండ్లీ కంట్రీస్కి ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఏ దేశాలకి వాళ్ళ చెందిన నేవీ వాళ్ళకున్న ఇంపార్టెంట్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అయితే చాలా తక్కువ దేశాల దగ్గర ఉన్నాయి. దాని తర్వాత డిస్ట్రాయర్స్ ఉంటాయి, ఫ్రిగేట్స్ ఉంటాయి, మైన్ స్వీపర్స్ ఉంటాయి, మిసైల్ బోట్స్ ఉంటాయి, సబ్మెరీన్స్ ఉంటాయి, న్యూక్లియర్ సబ్మెరీన్స్ కూడా చాలా తక్కువ దేశాల దగ్గర ఉన్నాయి, లాజిస్టిక్స్ సప్లై షిప్స్ ఉన్నాయి, యాంఫిబియస్ షిప్స్ ఉంటాయి, అలాగే మైన్ స్వీపర్స్ ఉంటాయి, ఇంకా కొన్ని చూస్తుంటే సపోర్ట్ షిప్స్, తర్వాత స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్, తర్వాత లాంగ్ రేంజ్ రికన్సెన్స్ ఏరోప్లేన్స్, మనం P-81 అమెరికా నుంచి తెచ్చుకున్న బోయింగ్ విమానాలు, తర్వాత VTOL అంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి కానీ షోర్ చిన్న దీవుల నుంచి కానీ ఇటువంటి చిన్న ఎయిర్ స్ట్రిప్ నుంచి టేక్ ఆఫ్ అయ్యే విధంగా VTOL ఎయిర్ క్రాఫ్ట్, ఇటువంటి వాటిలన్నింటినీ డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చూపిస్తారు. ఎందుకంటే రిపబ్లిక్ డే పీరియడ్ లాగా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఎక్కడ ఏవైతే చూపించగలుగుతారో ఇది సముద్రంలో చూపించడం కష్టం అవుతుంది. అందుకని చెప్పి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అని చెప్పి ఇది చూపిస్తారు. తర్వాత హ్యూమన్ అంటే మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినవి, లైక్ డీప్ సీ రెస్క్యూ వెసల్. అదేంటంటే సబ్మెరీన్ ఒకసారి మునిగిపోయింది అనుకోండి, అది సముద్రంలోంచి పైకి ఎలాగ వెలికి తీస్తారు. దానికి హై క్వాలిటీ టెక్నాలజీ ఉండాలి, దానికి సరిపడా షిప్స్ ఉండాలి, అటువంటిది. తర్వాత సముద్రంలో లాజిస్టిక్స్ ఎలా సప్లై చేస్తారు. వారం రోజుల క్రితం ఒక అమెరికన్ డిస్ట్రాయర్ అరేబియన్ సీలో ఒక లాజిస్టిక్ షిప్ నుంచి సప్లైస్ తీసుకోవడానికి తయారుగా ఉండగా ఆ లాజిస్టిక్ షిప్ ఢీ కొట్టడం జరిగింది. దానివల్ల డిస్ట్రాయర్ కొంత స్టర్న్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ని డ్యామేజ్ అవడం కూడా జరిగింది. అది యాక్చువల్గా మిసైల్ డిస్ట్రాయర్. ఒకవేళ అది మునిగిపోయి ఉంటే చాలా వాల్యూ పోయినట్టే లెక్క ఉండేది. అటువంటి జరుగుతూ ఉంటే మాకు ఈ సామర్థ్యం ఉంది, మేము మిడ్ సీలో కూడా ఇలా చేయగలం. అలాగే యాంటీ పైరసీ ఆపరేషన్స్, రెడ్ సీలో యాంటీ పైరసీ ఆపరేషన్స్ చాలా కాలం నుంచి నడుస్తున్నాయి. అటువంటి వాటికి వేరియస్ నేవీస్ని మేము కోఆర్డినేట్ చేసి ఇంటరాపరబిలిటీ అంటే ఏంటంటే ఒక దేశంకున్న షిప్స్ దగ్గర నుంచి వేరే దేశం షిప్స్ తోటి మాట్లాడడం, జాయింట్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం. అలాగే ఆయిల్ స్పిల్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా చోట్ల ఆయిల్ స్పిల్స్ జరుగుతుంది. భారత్కి ఏంటి ఉపయోగం ఏంటంటే వేరే దేశాలకి మన ఫస్ట్ థింగ్ చెప్పాలంటే వేరే దేశాలకి మన నేవీకి ఉన్న సామర్థ్యాలు చూపిస్తాం, మనకున్న క్యాపబిలిటీస్ చూపిస్తాం. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, మన ఫ్రెండ్లీ దేశాలతోటి ఇంకొంచెం సత్సంబంధాలు, దీన్ని నేవల్ బోట్ డిప్లొమసీ అని కూడా అంటారు. నేవీని ఒక డిప్లొమాటిక్ ఏజెంట్ కింద వాడతారు, అంటే మనకున్న సంబంధాలని ఇంకా డీపెన్ చేయడానికి కూడా వాడతారు. ఇందులో మోస్ట్లీ సెరమోనియల్లే ఉంటాయి, లైక్ ఎలాబొరేట్ డిన్నర్స్, లేకపోతే క్రాస్ ఓవర్ అంటే ఒక షిప్ నుంచి యంగ్ ఆఫీసర్స్ అంతా వేరే కంట్రీ షిప్స్కి వెళ్ళడం, వాళ్ళ ఎక్విప్మెంట్ చూడడం, అలాగే జాయింట్ మీల్స్ భోజనాలు చేయడం, ఇటువంటి సెరమోనియల్ ఈవెంట్స్ కూడా నడుస్తూ ఉంటాయి. అలాగే సిమ్యులేటెడ్ ట్రైనింగ్స్ నడుస్తాయి. ఓకే, ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాలంటే మలేషియన్ నేవీ కానీ, సింగపూర్ నేవీ కానీ, బంగ్లాదేశ్ నేవీ కానీ బే ఆఫ్ బెంగాల్లో ఎలా చేస్తారు అటువంటిది. లేకపోతే అరేబియన్ సీలో అంతకుముందు ఐఓఆర్ ఆర్క్ దేశాలు ఉండేవి, అంటే ఇండియన్ ఓషన్ రిమ్ దేశాలు. అందులో మనం చూపించదలుచుకున్నది ఏంటంటే ఇండియన్ ఓషన్లో ఇండియాది అత్యంత శక్తివంతమైన నేవీ అని. అది మనం ప్రూవ్ చేస్తాం, ఎందుకంటే న్యూక్లియర్ సబ్మెరీన్స్ చూపిస్తాం. ఇండిజినస్ ఇప్పుడు ప్రస్తుతానికి IFRలో మనం దేశంలో సొంతంగా తయారు చేసిన INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని డెమాన్స్ట్రేట్ చేస్తాం. అలాగే చైనా వాళ్ళ ఇందులో పార్టిసిపేట్ చేయట్లేదు, కానీ చైనా ఏం చేస్తుందంటే వాళ్ళకి హువాన్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. అందులో లేటెస్ట్ టెక్నాలజీ వాడారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్స్. అవి కేవలం అమెరికా దగ్గరే ఉంది, ఇంకే దేశంలోనూ లేదు. అటువంటి టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేస్తారు ఒకవేళ ఏదైనా ఉంటే. మన ఇండియాకు ఉన్న క్యాపబిలిటీస్ ఏంటంటే న్యూక్లియర్ సబ్మెరీన్స్ కూడా మనం సొంతంగా తయారు చేసుకోగలుగుతున్నాం, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తయారు చేసుకోగలుగుతున్నాం, డిస్ట్రాయర్స్ తయారు చేసుకోగలుగుతున్నాం,
ఫ్రిగేట్స్ ఇవన్నీ తయారు చేసుకోగలుగుతున్నాం, సర్వే షిప్స్ ఇటువంటివి కూడా తయారు చేసుకోగలుగుతున్నాం. అలాగే మనం ఇంకోటి డెమాన్స్ట్రేట్ చేస్తాం ఏంటంటే, ఎస్పెషల్లీ ఆత్మనిర్భర్ భారత్ వ్యూహంలో 4 షిప్ బిల్డింగ్ యార్డ్స్, ఒకటి మ్యాజగాన్ డాక్ యార్డ్, కొచ్చిన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ షిప్ యార్డ్, గార్డెన్ రీచ్ షిప్ యార్డ్. ఇందులో షిప్స్ చాలా ఆర్డర్ ఇచ్చి బయట నుంచి ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం తయారు చేసుకోగలిగిన స్థితికి వచ్చాం. అలాగే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు వరకు మనకి ఇండియాకు ఉన్న పేరు ఏంటంటే, ఎలాంగ్లో కేవలం స్క్రాప్ డీలర్ కింద మనం పనిచేసేవాళ్ళం. ఆ స్క్రాప్ డీలింగ్ కాకుండా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా ఇండియాలో సక్సెస్ అవ్వగలదని మనం ప్రూవ్ చేయగలుగుతాం. తర్వాత ఇందులో మిసైల్స్ చాలా కాస్ట్లీ కాబట్టి ఇటువంటి వాటిల్లో ప్రూవ్ చేయడానికి అవి ఫైర్ చేయరు జనరల్గా. కానీ 30mm గన్స్ ఇటువంటివి ఉంటాయి. ఎమ్యునిషన్ ఏదైతే ఇండియాలో తయారవుతుందో, అంటే ఏ దేశంలోనైనా సరే ఈజీగా తయారవుతుందో అటువంటి ఫైర్ చేసి చూపిస్తారు. సబ్మెరీన్ రెస్క్యూ లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అటువంటి టెక్నాలజీస్ డెమాన్స్ట్రేట్ చేస్తారు. అందులో ఎక్విప్మెంట్ వాడతారు, మిగతా ఎక్విప్మెంట్స్ అన్ని ప్రిజర్వ్ చేసుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ అయితే ఏది ఉందో అక్కడ ప్రస్తుతానికి IFR జరుగుతోంది 2026. ఇందులో 70 కంట్రీస్ నుంచి వచ్చిన 71 వార్షిప్స్, తర్వాత అరౌండ్ 50 ఎయిర్క్రాఫ్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేవల్ ఎయిర్క్రాఫ్ట్ ఈ డెమాన్స్ట్రేషన్ జరుగుతున్నాయి. తర్వాత వైజాగ్లో కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి, స్పోర్ట్స్ మీట్స్ జరుగుతాయి, తర్వాత ఇంటర్ కల్చరల్ ఎక్స్చేంజెస్ కూడా జరుగుతాయి. దీనివల్ల ఏంటంటే కేవలం ఇంటర్నేషనల్ కోఆపరేషన్, మెరిటైమ్ ప్రొజెక్షన్స్, అంతేకాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్, యాంటీ పైరసీ ఆపరేషన్స్లో ఎఫెక్టివ్నెస్ చూపించుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.